ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. శ్రీ భాష్యకారులు శ్రీ రామానుజాచార్యులు. పవళించు భాష్యకార పూవులాడోలలాపణి శరీరా శ్రీరంగనాథు గుడితే చాలరా త్రాయనక మాటలాడా నవరత్న తొట్టె ముఖముల్ దుప్పటి పరుపు పట్టుదలగడా శంఖ చక్రాది సురటి సేవ ముల్లోకమునగలదా పవళించు భాష్యకార పూవులాడోలలాపణి శరీరా అరుణాళ్ళ పెరుమాళ్లతో శ్రీ అముదానార్లు శ్రీవత్సాంకులు ఆండాళ్ళు ఎంబారులు బంగారు గొలుసులను పూచి పాడగా పవళించు భాష్యకార పూవులాడోలలాపణి శరీరా శ్రీరంగనాథు గుడితే చాలరా త్రాయనక మాటలాడా భక్త బృందములెల్లను పనిచర్య చాలగా సలుపగాను బడలికలు తీర్చుకొనుమా భాగవతుల పాలి పెన్నిదామా పవళించు భాష్యకార పూవులాడోలలాపణి శరీరా శ్రీరంగనాథు గుడితే చాలరా త్రాయనక మాటలాడా జగములే లేటి కడలన్ ఏ పొద్దు బాయకను చింతించుచు జై జైలు మిమ్ము కొలువా మా జన్మ ధన్యమే అని తలతుము పవళించు భాష్యకార పూవులాడోలలాపణి శరీరా శ్రీరంగనాథు గుడితే చాలరా త్రాయనక మాటలాడా. శ్రీ రామానుజాచార్యులు 11వ శతాబ్దానికి చెందినవారైన ఈనాటికి ప్రపంచంలోని జనుల హృదయాలలో కొలువై ఉన్నారు. వారు విశిష్టాద్వైత తత్వస్థాపకులు, వైష్ణవ సాంప్రదాయ ప్రతిపాదకులు, ఆస్తిక బ్రహ్మయోగి. భగవంతునిపై భక్తి ద్వారా జీవులు బ్రహ్మత్వంతో ఏకత్వం పొందుతారని, ఆ భక్తికి కుల స్త్రీ పురుష భేదం లేదని, అందరూ మోక్షానికి అర్హులే అని, అందుకు వైష్ణవ సిద్ధాంతాలు తెలిసి ఆచరించాలి అని తెలియజేసిన సమతామూర్తి. మూల గ్రంథం నుంచి బ్రహ్మసూత్రాలు కంఠస్థం చేసి దానికి వ్యాఖ్యలు రాశారు. తద్వారా వారు పొందిన జ్ఞానం, సనాతన ధర్మం విలువలు, ఆచారాలు పునఃస్థాపించారు. బ్రహ్మసూత్ర వ్యాఖ్యానము శ్రీభాష్యము అనే పేరుతో సార్థకనామం పొందింది. వారు శ్రీ భాష్యకారులు అయ్యారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ వ్యాఖ్యాతలకు ఇంతటి గౌరవం దక్కలేదు. ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి శ్రీభాష్యంలో జవాబు దొరుకుతుందని పెద్దలు చెప్తారు. శ్రీ రామానుజాచార్యుల వారు ఆచార్యవరేణ్యునిగా పేరు పొంది అత్యున్నత పీఠం పొందారు. వీరు ఆదిశేషుని అవతారంగా భావిస్తారు భక్తులు. ఆ ఆదిశేషుని అవతారమైన భాష్యకారులు శ్రీ రామానుజాచార్యులు వారికి జోలపాట పాడి పవళింపు సేవ చేస్తున్నారు శ్రీమతి యశోదాదేవి గారు తమ పాట ద్వారా. పాట విన్నాక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ అమూల్య అభిప్రాయాలు మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ధన్యవాదములు.
వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.